జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి పూలమాలలతోటి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఆధునికత, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని, ఆయన 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టి 1985లో ముంబైలో జరిగిన ఏఐసిసి సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలోని చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక సోవియట్ యూనియన్తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేస్తాడని, స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. శాంతి, ప్రజాస్వామ్య విలువలకు తన జీవితాన్ని అంకితం చేశారని, ఈ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, యువతకు అవకాశాలు కల్పించి దేశ ప్రగతికి పాటుపడాలని సంకల్పించారు. రాజీవ్ గాంధీ పంజాబ్ ఒప్పందం, ఇండియా మరియు శ్రీలంక ఒప్పందం వంటి శాంతి నిర్ణయాలతో ప్రపంచ మన్ననలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాసరెడ్డి, కనుమల్ల సంపత్, వంగ రామకృష్ణ, ఆలయ డైరెక్టర్ పరమేశ్వర్, గోపాల్ రెడ్డి, మహేష్, శివకుమార్, గొడుగు మానస, మీసా రాజయ్య, సాయిరాం, కిషన్, బండి మల్లయ్య, మర్రి వీరారెడ్డి, మోతే మహేందర్, గొట్టె రాజశేఖర్, దారా నరేష్, రేణుగుంట రవీందర్, ఉప్పల మల్లారెడ్డి, వంశీ, జక్కు కుమారస్వామి, ఆకనపల్లి వెంకటేష్, గుండార కిరణ్, పైడిపల్లి దేవేందర్, ఎండి అస్గర్ బాషా, దాసరి తిరుపతి రెడ్డితో పాటుగా తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్, దేవస్థానం ధర్మకర్తలు అందరి సమక్షంలో కీర్తిశేషులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 4 నుంచి 89 వరకు అతి పిన్న వయసులో 40 సంవత్సరాలకే మన దేశానికి 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికే దక్కుతుంది. దేశాలకు ధీటుగా భారతదేశం ఎదుగుతున్న గొప్పతనం ఆయనదే. అదేవిధంగా యువత రాజకీయాలలోకి రాణించాలని, యువకులే దేశానికి. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణబ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ గారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బీజేపీ లీడర్లు, టీఆర్ఎస్ లీడర్లు చీటికి మాటికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మీకు 18 సంవత్సరాల లోపే ఓటు హక్కు కల్పించి ఈరోజు మీకు రాజకీయంగా ఎదగడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ, దానికి రాజీవ్ గాంధీ ముఖ్య కారణం అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఆధునిక భారతదేశ సాంకేతిక రంగాన్ని ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చి బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి ఇప్పుడున్నటువంటి ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బాటనే ఈరోజు ఈ తరానికి